అందరికీ నమస్కారం. సో, మొన్న ఒక విషయం పైన మనం చర్చించుకున్నాం కదా! సో, ఏంటి కుల వివక్ష. చిన్న కులాలు, పెద్ద కులాలు అని చెప్పేసి ఈ వివక్ష ఇంకా పోలేదు. ఏ యుగంలో ఉన్నాము అని చెప్పేసి మొన్ననే మాట్లాడుకున్నాం మనం. సో, అది అయిపోయిందో లేదో సికింద్రాబాద్‌లో ఒక పెద్ద విద్యా సంస్థ. సో, ఆ విద్యా సంస్థలో ఒక చిన్న కులానికి సంబంధించిన అబ్బాయికి అన్యాయం జరిగిందని చెప్పేసి ఆ అబ్బాయి పేరు రాహుల్. సో, ఆ విద్యా సంస్థ గురించి నేను పేరు తీయదలుచుకోలేదు. కానీ పెద్ద విద్యా సంస్థ. ఏం జరిగిందంట అంటే పెద్ద ఇష్యూ జరుగుతుంది అది. ఏంటంటే ఆ అబ్బాయి క్రికెట్ ఆడడానికి చెప్పి ఆ కాలేజీలోనే 2 వర్గాలు క్రికెట్ ఆడడానికని పెట్టుకున్నారు మ్యాచ్ పెట్టుకున్నారు. ఆ మ్యాచ్లో ఆ అబ్బాయి అంటే తక్కువ కులానికి సంబంధించిన అబ్బాయి వాళ్ళు ఆట గెలిచారు. గెలిచినాక సాయంత్రం వేళ టపాసులు కాలుస్తున్నాడంట. టపాసులు కాలుస్తుంటే ఏంట్రా నువ్వు టపాసులు కాలుస్తున్నావు అని చెప్పేసి ఆపోజిట్ టీం వాళ్ళు వచ్చేసి అబ్బాయిని బెదిరించడం స్టార్ట్ చేసింది. బెదిరింపుకి ఆ అబ్బాయి భయపడి పేరెంట్స్కి చెప్పడం చేశాడు. పేరెంట్స్కి చెప్తే సరే వచ్చి అడుగుతాంలే అని చెప్పేసి పేరెంట్స్ అన్నారట. అయిన తర్వాతి రోజు కాలేజ్కి యథావిధిగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ ఉంటుంది కదా, అబ్బాయిని గట్టిగా మందలించారట. మందలించి ఆ రూమ్ నుంచి వేరే రూమ్లో సపరేట్గా కూర్చోబెట్టారట ఒక 4 గంటల అబ్బాయిని. అంటే ఆ అబ్బాయి పైన ఏంటి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటిది జరిగింది అనేది లేకుండా, అంటే ఇక్కడ ఏం జరిగిందట అంటే ఆపోజిట్ ఉన్నటువంటి ఆ టీం వాళ్ళు పెద్ద కులం వాళ్ళు, చిన్న కులమైనటువంటి ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఏంటండి అలా చేశారేంటి ఇలా చేశారండి, మా అబ్బాయి ఏం తప్పు చేశాడు, చేసిన తప్పేంటిదని గట్టిగా మాట్లాడితే నువ్వెవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని ప్రిన్సిపల్ చెప్పిందంట. అంటే ఇది ఏం చెప్తావు, నువ్వెవరికి చేసుకుంటావు అని. అంటే ఈ ఆపోజిట్ టీం ఉన్న వ్యక్తి వాళ్ళ కులం వాళ్ళంట. దానికి ఈ వైపరీత్యం ఎట్లా జరిగిందంటే పెద్ద కులం అయితే సపోర్ట్ చేయాలి, చిన్న కులం అయితే పక్కకు పెట్టాలి. ఏంటండి కుల వివక్ష? ఒక విద్యా సంస్థ నడుపుతున్న యజమానులరా, ఇలాంటి వివక్ష విద్యార్థుల విషయంలో, ఇలాంటి వివక్ష విద్యార్థులపైన ఒక విద్యా సంస్థలు చేస్తున్నాయంటే ఇంకా విద్యార్థులు ఎక్కడికి పోవాలి? విద్యను అవలంబించాలా, లేకపోతే జనసంచారం వదిలేసి ఇంకా అడవులు పుట్టలు గుట్టలు పట్టుకొని బయటికి వెళ్ళి ఇంకా అలా తయారు కావాలా? ఏం జరుగుతుంది? కుల వివక్ష విద్యార్హత ఉన్న విద్యా సంస్థలు అంటే పెద్ద పెద్ద డిగ్రీలున్న వాళ్ళ చైర్పర్సన్కే ఒక 10-15 డిగ్రీలు ఉన్నాయి. మరి అలాంటి విద్యా సంస్థలో హెడ్ ఆఫీస్ అంటే ఆ సంస్థకు సంబంధించిన హెడ్ ఆఫీస్లోనే ఇలా జరిగిందట. సో విద్యార్థులపైన ఇలాంటి అఘాయిత్యం అంటే పేరెంట్స్ పిల్లల విషయంలో ఇలాంటి చూపు చూస్తున్నారని మొన్ననే అనుకున్నాం. ఇప్పుడు పేరెంట్స్ పక్కకు పెడితే విద్యా సంస్థలు ఈ విధంగా చేస్తే ఇంకా ఏంటండి అసలు ప్రపంచం ఎక్కడికి పోతుంది అని అడుగుతున్నా నేను. కొంచెం కళ్ళు తెరవండి. విద్యా సంస్థలు, విద్యార్థులు ప్లస్ విద్యార్థులను కన్నా తల్లిదండ్రులు ఎక్కడ వేస్తున్నాం మనం పిల్లల్ని, ఎక్కడికి పంపిస్తున్నాం పిల్లల్ని? విచక్షణారహితంగా కాకుండా విచక్షణాయుతంగా మన యొక్క భవిష్యత్ అంటే పిల్లల విషయంలో భవిష్యత్ ఎక్కడుంది? పిల్లలలో ఉంది భవిష్యత్ అనేది. నేటి బాలుర్లే రేపటి పౌరులు అన్నారు. దేశ భవిష్యత్ అనేది ఎక్కడుంది? పిల్లలలోనే ఉంది కదా.